తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ కొడుకు నాగ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడుగా ఉన్నాడో తను ఒక స్థలాన్ని కొన్నటువంటి వివాదం. ఆ కొన్న స్థలం వచ్చేటప్పటికి ఒక మహిళ నుంచి కొన్నానని అతను చెప్తే ఆ మహిళ ఒక విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూతురుగా దొంగ లెక్కలు చూపించి వారసురాలుగా సర్టిఫికెట్ పొంది ఆ భూమిని అమ్మేసింది. అసలు ఆమెకు ఆ హక్కు లేదు. ఆ అసలు భూ యజమాని కూతురే కాదు ఈవిడ దొంగ కాగితాలతో చేసింది అన్నది పోలీసులు నిర్ధారించారు. అదే సందర్భంలో ఆమెకు అట్లాంటి సర్టిఫికెట్లు రావడానికి కారణము, ఇప్పించడానికి కారణము తమ్మినేని సీతారాం, తమ్మినేని కొడుకు అని చెప్తే తమ్మినేని కొడుకు తమ్మినేని వచ్చేటోడికి మాకేం సంబంధం లేదు, అసలు మేమే బాధితులము, అందులో మా అబ్బాయే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, దీని మీద ఆల్రెడీ వాళ్ళు సివిల్ కేసు కూడా వేశారు కోర్టులో, మేము సివిల్ కేసు వేసాము కోర్టులో, ఆ యజమానికి మాకు సివిల్ వార్ నడుస్తుందో పక్కన. ఇట్లాంటి సందర్భంలో 2 ఏళ్ల క్రితం సివిల్ సూట్ నమోదైనటువంటి కేసులో ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టడం ఏంటి అంటూ తమ్మినేని మాట్లాడడం ఇదంతా చూసాం. ఇప్పుడు తాజా పరిణామాల్లో తమ్మినేని సీతారాం వచ్చేటప్పటికి కొత్త అంశానికి, అంటే తమ్మినేని సీతారాం వాళ్ళ ఆవిడ ఇద్దరితో పాటుగా కుమారుడి మీద కూడా కేసు పెడితే వాళ్ళిద్దరికీ ఇందులో సంబంధం లేదు కాబట్టి తోసిపుచ్చింది హైకోర్టు. తమ్మినేని నాగ్ వచ్చేటప్పటికి అప్పటి నుంచి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చూపెడుతున్నారు. అదృశ్యమై ఉన్నాడు, కోర్టులో వేసి ఉన్నాడు. కోర్టు ఇప్పుడు అతని కోర్టుకు వెళ్ళి లొంగిపోతే బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఎందుకు అంటే అతను అనారోగ్యంతో ఉన్నాడన్నటువంటి ధృవీకరణ సర్టిఫికెట్లు చూపించే నేపథ్యం. అయితే అనారోగ్యం చికిత్స చేయించుకుని 10వ తారీఖుకి వచ్చి కోర్టులో అటెండ్ కమ్మనమని ఆదేశించింది.